హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ శారీ చూడండి, ప్యూర్ జార్జెట్ శారీ. దానికి ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసి ఈ బ్యూటిఫుల్ శారీని, దీని కాస్ట్ 4500. ఈ బ్యూటిఫుల్ శారీని నేను గివ్ అవేలో అనౌన్స్ చేశాను. నేను లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో అయితే ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దీని గివ్ అవే డీటెయిల్స్ మొత్తం నేను అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి మీరు ఈ శారీని అయితే గెలుచుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ వీడియో చూద్దాము. ఈ వీడియోలో అయితే నేను ఈ రెండు బ్యూటిఫుల్ శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు శారీస్ అనేది మనకు మార్కెట్లోకి ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా కూడా ఇవి ఎప్పటికీ ఓల్డ్ కావు, ఎప్పటికీ ట్రెండింగ్గానే ఉంటాయి. ఇవైతే కాస్ట్ చాలా హై రేంజ్, బయట మార్కెట్లో ఉండే రేంజు. కానీ ఇవి చాలా అంటే చాలా తక్కువ అనమాట నేను తీసుకున్నదైతే. సో ఇప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ శారీస్ గురించి చూద్దాము. రెండు శారీస్లో ఇప్పుడు మనం ఒకదాని గురించి చూద్దాము. ఈ శారీ వచ్చేసి ప్యూర్ సిల్క్ శారీ. చూడండి, ఈ మధ్య లేటెస్ట్ గజ్జి సాటన్ శారీస్ అని వస్తున్నాయన్నమాట బయట మార్కెట్లోకి. 5000 6000 రేంజ్ ఉండే శారీసు. సో ఆ శారీ అనమాట ఇది. దీనికి ఆల్ ఓవర్ మనకి శారీ మొత్తం మధ్యలో ఇలా వినాయకుడితోటి ఇలా డిజైన్ వస్తుందన్నమాట. బార్డర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకు పెళ్లి థీమ్ ఉంటుంది కదా, పెళ్లి కార్డులలో కింద బార్డర్లో అలా డిజైన్ వేస్తారు. సో ఆ డిజైన్ వస్తుందన్నమాట. శారీ మొత్తము ఈ విధంగా వస్తుంది. శారీకి ఈ ఏనుగులకు కూడా మధ్యలో అక్కడక్కడ కలర్స్ అనేది అటాచ్ అయినాయి అనమాట. ఇదిగో రెడ్ కలర్. సో ఇలా రెడ్ కలర్ అనేది ఎలిఫెంట్స్కి మధ్యలో అలా వచ్చింది, రెడ్ విత్ గ్రీన్ కూడా. ఈ బ్యూటిఫుల్ శారీకి మనము ఈ రెడ్ కలర్ బ్లౌజ్ కనుక మ్యాచ్ చేసామంటే సూపర్గా ఉంటుంది. బాగా బ్లౌజ్ అనేది బాగా స్టిచ్చింగ్ చేయించుకోవాలి. మంచి మోడల్గా శారీకి తగ్గట్టుగా మంచి డిజైనర్గా బాగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఈ శారీ లుక్ అనేది సూపర్గా ఉంటుంది. అసలు శారీ మనకు కనుక ఒకసారి అలా పెట్టుకొని చూసాము అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇదైతే బార్డర్ వస్తుంది, ఇక్కడ చూసారా. సో ఇది బార్డర్ వస్తుంది ఈ విధంగా. ఒకసారి ఇలా పైన వేసుకొని చూద్దాము. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఇటు సైడ్ మనకి రెడ్ కనుక పడింది అంటే ఎంత గ్రాండ్గా ఉందో. దీనికి నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేపిస్తాను. స్టిచ్ చేయించిన తర్వాత నేను మళ్ళీ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను, ఒక 1 minute వీడియో. అంటే జస్ట్ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది అని. దీనికి మంచిగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేపిస్తాను, మంచి మోడల్ అన్నీ పెట్టి స్టిచ్ చేపిస్తాను ఈ శారీకి మ్యాచ్ అయ్యేలాగా. ఒకసారి చూడండి, ఇది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. శారీ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఈ శారీ బయట మార్కెట్లో అయితే 5-6 వేలు ఉంటుంది. ఈ శారీ నేనైతే జస్ట్ 2000కే ఇస్తాను. సో జస్ట్ 2000కే ఇస్తాను. అయితే ఇంకొకటి ఏంటి అంటే, మీకు కనుక బ్లౌజ్ కూడా కావాలి అంటే దీనికి మ్యాచ్ అయ్యేలాగా రెడ్ కలర్లో, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రెడ్ కలర్లో నేను బ్లౌజ్ కూడా మంచిగా డిజైనర్ వేర్గా బాగా స్టిచ్ చేసి పంపిస్తాను. సో అలా శారీ విత్ బ్లౌజ్ కనుక ఎవరికైనా కావాలి అంటే నాకు డిఎం చేయండి. డిఎం చేసి డీటెయిల్స్ కనుక చెప్పారు అంటే నేను మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా బ్లౌజ్ అనేది బాగా ట్రెండింగ్గా ఉండేలాగా బాగా స్టిచ్ చేసి పంపిస్తాను అనమాట. శారీ చూడండి, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. చిన్న అకేషన్స్కైనా, పార్టీస్కైనా, పెళ్ళిళ్ళకైనా, దేనికైనా కూడా సెట్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఈ శారీకి మనం డిజైన్ చేయించే బ్లౌజ్ని బట్టి శారీ లుక్ అనేది ఇంకా రిచ్గా అయిపోతుంది అనమాట. సో మీకు ఎప్పుడైనా ఎవరికైనా కూడా మంచి శారీస్కి సంబంధించిన బ్లౌజెస్కి మంచి డిజైన్స్, మ్యాచింగ్స్ అలాంటి ఏదైనా కావాలి అంటే నేను పంపిస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలాంటి మంచి శారీస్లు తక్కువలో కావాలి అంటే నాకు డిఎం చేయండి. నా ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది. ఒకసారి నాకు మెయిల్ చేయండి మీ డీటెయిల్స్, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. కాంటాక్ట్ అయ్యి ఇంత మంచి శారీస్ అన్నీ నేను తక్కువ బడ్జెట్లో మీకు తీసి శారీస్తో పాటు బ్లౌజెస్ కూడా మంచిగా డిజైన్ చేసి మీకు పంపిస్తానమాట. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ శారీ గురించి చూద్దాము. ఇప్పుడు ఇదైతే అసలు సూపర్ ఉంది కదా. సో దీని గురించి ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇంకొక శారీ ఇది అసలు ఎంత గ్రాండ్గా ఉంటుందో అసలు. చూడండి ఎంత బాగుందో. శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది. గ్రీన్ కలర్ లోపల గోల్డ్ జరీ అనమాట. మనకి బాగా మెరుస్తూ ఉంటుందంటే మరి పిచ్చిగా కాదు, చాలా డీసెంట్గా మెరుస్తూ ఉంటుంది అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ బుటాస్ అనేది మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. సో బార్డర్ అయితే మనకి ఇలా వస్తుందన్నమాట. బార్డర్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది కింద బార్డరు.
సో చాలా సూపర్గా ఉంటుంది. దీని కాస్ట్ అయితే చాలా తక్కువ, అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. కానీ దీని లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదైతే మనకి పళ్ళు వస్తుందన్నమాట. ఈ ట్యాజిల్స్ కావాలంటే మనకు ఇక్కడ చేపించుకోవచ్చు, లేదంటే లేదు. శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇలాగే వస్తుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. దీని కాస్ట్ బయట మార్కెట్లో అయితే 3-4 వేలు ఉంటుంది. ఇదిగోండి, ఇదైతే బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్కి ఈ బార్డర్ వస్తుంది అనమాట. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అంటే శారీ మొత్తం మనకి ఈ విధంగా బుటాస్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది సింపుల్గా ఇచ్చారనమాట. ప్లెయిన్గా బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది. దీని నా దగ్గర అయితే జస్ట్ 2000 రూపీస్ మాత్రమే. చూడండి, శారీని ఒకసారి చూద్దాము. ఇలా పెట్టుకొని ఎంత గ్రాండ్గా ఉందో, చాలా అంటే చాలా సూపర్గా ఉందన్నమాట. దీనికి మనము పింక్ కలర్ అయినా వెళ్ళొచ్చు బ్లౌజ్కి, లేకపోతే రెడ్ కలర్ అయినా వెళ్ళొచ్చు అనమాట. బ్లౌజ్కి 2 కలర్లో ఎలా అయినా వెళ్ళొచ్చు. మనం ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి ఈ శారీ పెట్టి చూడాలన్నమాట. బ్లౌజ్ క్లాత్ మీద మనం 2-3 మ్యాచ్ చేసుకొని ఇది పెట్టి చూసి ఏదైతే మ్యాచ్ అవుతుందో, అంటే ఇందులో బాగా మెరుస్తుంది కదా టిష్యూ అనేది, సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా పెట్టి చూసి ఏ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుందో ఆ కలర్ కాంబినేషన్లో ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని బాగా స్టిచ్ చేయించాలి. మంచి మోడల్గా శారీకి సెట్ అయ్యేలాగా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాలి. అప్పుడు శారీ లుక్ అనేది ఆటోమేటిక్గా చాలా హై రేంజ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనం శారీ ఎంత తక్కువైనా కూడా దానికి మనం బ్లౌజు స్టిచ్చింగ్ చేయించేదాన్ని బట్టి, అలాగే శారీకి కలర్ని బట్టి బ్లౌజు ఎంచుకునే కలర్ని కూడా రిచ్నెస్ అనేది చాలా వరకు మారుతుందన్నమాట. సో శారీని బట్టి మనం అది చూసుకొని జాగ్రత్తగా బాగా మంచి కలర్గా మంచి డిజైన్గా సెలెక్ట్ చేసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలి. అప్పుడే శారీ లుక్ అనేది తక్కువ రేంజ్ శారీ అయినా కూడా చాలా హై రేంజ్ శారీస్ లాగా తక్కువ రేంజ్ శారీస్ కూడా మనకి రిచ్ రేంజ్ శారీస్ లాగా కనిపించాలి అంటే శారీస్ ఎప్పుడైనా మనం సెలెక్ట్ చేసుకునే కలర్ని బట్టి, అలాగే ఆ శారీకి మనం ఆపోజిట్లో సెలెక్ట్ చేసుకునే బ్లౌజ్ కలర్ని బట్టి మాత్రమే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అలాంటి ఐడియాస్ మీకు ఏదైనా కావాలి అంటే, లేకపోతే అలాంటి మంచి డిఫరెంట్గా ఉండే స్టైలిష్గా ఉండే శారీస్ విత్ బ్లౌజెస్ ఏదైనా మీకు కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అనేది ఉంది. మీరు అందులో నాకు మెయిల్ చేయొచ్చు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది. ఆ తర్వాత నేను మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవుతాను అనమాట. సో ఈ శారీ చూడండి, చూసారు కదా దీని గురించి మొత్తం అయితే. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక 2 శారీస్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి, అందులో మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. అంటే శారీస్, బ్లౌజెస్, జ్యువెలరీస్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి అనమాట. మీకు ఏదైనా యూస్ అవుతుందంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే మీకు ఏదైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో నాకు కామెంట్ చేయండి మీకు ఏదైనా కావాలి అన్నా కూడా. సో ఇది వీడియో. థ్యాంక్ యూ.